కాకినాడ ఆనందభారతి మైదానంలో పిఆర్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ను రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, టీడీపీ నాయకులు మోహన్ వర్మ, కాకినాడ టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడారు. దసరా పండుగలో సెలవుల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దలు అందరూ చల్లని సాయంత్రం వేళ సందర్శించి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపి మానసిక ప్రశాంతతను పొందాలని ఆయన కోరారు. అనంతరం ఎగ్జిబిషన్ యజమాని భాను మాట్లాడుతూ, ఈ ఎగ్జిబిషన్ను కాకినాడలో ప్రజల కోసం ఈసారి ఒక కొత్త వెరైటీగా ఉండాలనే ఉద్దేశ్యంతో అతి భారీ వ్యయంతో అవతార్ సెట్టింగ్, డైనోసర్ వంటి జంతువులు ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శన ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు తుమ్మలపల్లి రమేష్, ఉమి బాలాజీ, జనసేన నాయకులు వివి స్వామి, బడే గోవింద్, గోవిందరాజుడు, అట్ల సత్యనారాయణ, శ్రీమన్నారాయణ తదితరులు ఉన్నారు. మనం ఒకప్పుడు కాకినాడలో ఎగ్జిబిషన్ అంటే మామూలుగా చిన్న స్థాయిలో ఉండేది. ఈ రోజు ఎగ్జిబిషన్లో అప్డేట్ అయ్యి ఇవాళ హైదరాబాద్, వైజాగ్, ముంబై అలాంటి బెంగళూరు అన్ని తలపించే విధంగా ఈరోజు ఎగ్జిబిషన్ చాలా అత్యాధునికంగా, చాలా వెరైటీగా కూడా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం మరి కాకినాడ ప్రజలందరికీ కూడా అదృష్టం. మరి ఈరోజు ఈ దసరా నవరాత్రులు సందర్భంగా మరి 45 రోజుల పాటు కాకినాడ ప్రజలందరినీ కూడా ఆహ్లాదకరంగా వాతావరణంలో చేయడానికి ఇంత మంచి వాతావరణంలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత మంచి ఎగ్జిబిషన్ పెట్టడానికి ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వంలో మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే మన కొండబాబు గారు ఈ అవకాశాన్ని మరి పిఆర్ ఎగ్జిబిషన్ యాజమాన్యాన్ని అందరికీ ఇవ్వడం కూడా మాకు అందరికీ ఆనందంగా ఉంది. అలాగే ఈ యొక్క ఎగ్జిబిషన్ మంచి లాభదాయకంగా ఉండి ఈ యొక్క యాజమాన్యాన్ని అందరికీ కూడా మంచి లాభాలు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఆనందంగా ఈ ఎగ్జిబిషన్ తిలకించాలని కాకినాడ ప్రజలకి మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యంగా ఈ పిఆర్ ఎగ్జిబిషన్ యాజమాన్యానికి అందరికీ కూడా మా కూటమి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం ముగ్గురు నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి దీన్ని ప్రోత్సహించి ఇక్కడ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరిగే విధంగా చేయాలని చెప్పి నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా దీన్ని పెట్టినటువంటి యాజమాన్యులు భాను, శివ వగైరా వాళ్ళందరికీ కూడా ఈ అమ్మవారి యొక్క ఈ ఆశీస్సులుండి వాళ్ళకి మంచి దీని మీద వాళ్ళకి ఆదాయం బాగా వాళ్ళకి లాభం రావాలని, వాళ్ళు ఏ విధంగా అయితే దీన్ని చిత్రీకరించారో చాలా బాగుంది. లోపలికి వచ్చేటప్పటికి ఎప్పుడూ లేని విధంగా ఈ వాతావరణం మాకు కనిపిస్తుంది. ఏంటి, ఒక పబ్లోకో డిస్నీల్యాండ్లోకి ఎంటర్ అవుతున్నట్టు ఒక విధమైనటువంటి ఫీలింగ్ కలిగింది. పూర్వం ఎగ్జిబిషన్ అంటే లోపల రావటం ఏదో ప్లాస్టిక్ వస్తువులు, లేకపోతే ఇంటి వంట సామాన్లు, లేకపోతే ఇవి వగైరా వగైరా ఉండే, లేకపోతే పిల్లలు ఆడుకునే మన ఈ ఆట వస్తువులు, ఈ రంగుల రాట్నాలు, ఇవి ఇటువంటి కార్యక్రమాలు ఏవో పెట్టుండే తప్ప ఇలాంటి సీనరీలు, ఇలాంటి లోపలికి వచ్చే విధానం చాలా అందరినీ ఆకర్షిస్తుంది. కాబట్టి ఇంకా రాబో 45 రోజులు కూడా మనందరం కూడా ఈ ఎగ్జిబిషన్ పెట్టిన వారికి మనందరం చేదోడు వాదోడుగా ఉండి దీన్ని ఎంకరేజ్ చేసి మన పిల్లలను, మన కుటుంబాలతో వచ్చి మనం కూడా ఈ ఆనందాన్ని పాలు పంచుకోవాలని కోరుకుంటూ, ఈ యొక్క భగవంతుడి అమ్మవారిని ఈ శరన్నవరాత్రుల సందర్భంగా వీరికి మంచి లాభదాయకం కావాలి. అదేవిధంగా కాకినాడ ప్రజలందరికీ కూడా ఆనందాన్ని పాలు పంచుకోవాలి, సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ ప్రజలందరికీ నమస్కారం. కాకినాడ ప్రజలందరికీ నమస్కారం. ఈ దసరా సందర్భంగా ఈ పిఆర్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ మాకు నిర్వహించడానికి కాకినాడ ఎమ్మెల్యే గారు మాకు తోడ్పడడం జరిగింది. కాకినాడ అలాగే జనసేన, బీజేపీ, టీడీపీ అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. దసరా హాలిడేస్ సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ లో స్పెషల్ అట్రాక్షన్ కింద ఇన్ఫినిటీ వరల్డ్, అవతార్ సిటీ పెట్టడం జరిగింది. కాకినాడ జనాలందరూ మమ్మల్ని ఆదరించారని కోరుకుంటున్నాం.